సోహెల్ అని నిన్న గుండె సూది మింగి అది లోపల అన్నవాహికలో ఇరుక్కుపోయిందని చెప్పేసి ఈఎన్టీ వాళ్ళు ఫస్ట్ క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లో చూశారండి. అది చూసిన తర్వాత వెంటనే గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్కి రిఫర్ చేశారు. వెంటనే మేము చూసి ఆ గుండె సూది ఉండడం అనేది చాలా ప్రమాదకరం. ఆ గుండె సూది కనుక లోపల ఉంటే బెజ్జాలు పడిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్స్ అయిపోయి బాలుడి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉండేది. సో ఇవాళ మేము విజయవంతంగా ఇరుక్కున్న గుండె సూదిని ఎండోస్కోపీ ద్వారా కేవలం నిమిషాల్లోనే తీయగలిగాం. ఇప్పుడు బాబు కూడా చాలా చక్కగా ఉన్నాడు అండ్ వెంటనే మన ఇంటికి కూడా పంపించగలిగాము. దీనికి ఖచ్చితంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ఈ వైద్య పరికరాలు, దాంతోపాటు ఎండోస్కోపీలు, ఇవన్నీ ఎక్విప్మెంట్ ఉండబట్టే మనం ఇవన్నీ చేయగలిగాం. నిజంగా ఇలాంటి అద్భుతమైన పరికరాలు ఉండడం మూలానే మనం చేయగలిగాం కాబట్టి సో దీనికి సహకరించినటువంటి మా హెచ్ఓడి గారు, దాంతోపాటు సూపరింటెండెంట్ గారు, దాంతోపాటు డిఎంఈ అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కాలనీ నుంచి వచ్చామండి. గుండు సూది మింగాడని నైట్ 9ంటికి తీసుకొచ్చాము. 1 దాకా అన్ని పరీక్షలు మొత్తం తొందరగా చేసి నైట్ ఒకసారి చూశారు. కాసేపు పడుకున్నాడు బాబు అని, ఎమర్జెన్సీ పడుకుంటే అవ్వదమ్మా పొద్దున్నే చేస్తామని మేడం గారు చెప్పారు. చెప్పి ఇంకా పొద్దున్నే 8:30కి పిల్లోని తీసుకొని వెళ్ళారు. వెళ్ళి తీసి ఎన్ఓసిపి ద్వారా తీసి పిల్లోడు ఆ గుండె సూది మాకు చూపించారు. చాలా ఇదిగా ఫీల్ అవుతున్నామండి మేము.